హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'దిల్ సేసు'. భక్తి అంటే భయం కాదు, అవగాహన అని చెప్పేదిగా ఉంది 'కాంతారా 2'. ఇప్పుడే ఈ మూవీ చూశాను. సింపుల్‌గా చెప్పాలంటే భక్తి యొక్క గర్జన అని చెప్పచ్చు. రియల్ సినిమాటిక్ ఫీల్ కావాలంటే బిగ్ స్క్రీన్ మీద తప్పకుండా చూడాల్సిందే. దేవుడు బయట కాదు మనలోనే ఉన్నాడు. ప్రకృతిని, మూలాన్ని భక్తిని మర్చిపోతే మనం మనల్ని ఎలా కోల్పోతాం అని రిషబ్ శెట్టి తన మాయను చూపించాడు ఈ మూవీలో. ప్రతి సన్నివేశం, ప్రతి నృత్యం, ప్రతి నాదం రిషబ్ బాగా చేశాడు. లోక్నాథ్ మ్యూజిక్ నాదం, తాళం, చప్పులు థియేటర్ మారుమోగిపోయేలా ఉందనిపించింది నాకైతే. ఈ కథ మనల్ని కాలంతో వెనక్కి తీసుకెళ్తుంది. ఆ దేవత ఎలా పుట్టింది, పూజారి వంశం ఎందుకు దేవునికి అంకితమైంది, ఇది ఒక పితృభూమి కోసం యుద్ధం, భక్తి కోసం త్యాగం, మానవుడు తనలో ఉన్న దేవుణ్ణి గుర్తించే ప్రయాణం. నాకైతే 'కాంతారా 2' ఓకే అనిపించింది. నాకు ఫస్ట్ పార్టే చాలా బాగా నచ్చింది. మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.